సనాతన ధర్మం అంటే ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది మరోసారి తెరపైకి వచ్చింది. సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక. ఇవి సంస్కృతం నుంచి ఉద్భవించాయి. సనాతనం అంటే నిత్యమైనది, ఏనాటికి మారనిది అని అర్థాలు ఉన్నాయి. ధర్మం అంటే జీవన విధానం అని అర్థం ఉంది. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని నిత్యమైన జీవన విధానం అని అర్థం. సనాతన ధర్మం వేదాలు ఎంత ప్రాచీనమైనవో అంత ప్రాచీనమైనది. దేశకాల సరిహద్దులు లేని ధర్మం సనాతన ధర్మం. హిందువుగా పుట్టిన వారు పాటించే ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టత లేదు. అయితే వేదాల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం యొక్క ప్రస్తావన లేదు. ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం సమయంలో మొదటిసారి సనాతన ధర్మం ప్రస్తావన వచ్చింది. యుద్ధ సమయంలో అర్జునుడు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. ఆ తర్వాతి కాలంలో సనాతన ధర్మం